మనందరికి కథలు అంటే ఇష్టం అండి. మనకి చిన్నప్పుడు మన చేతిలో బైబిల్ పెడితే ఆడ కథ నచ్చేస్తుంది, నేను అలా ఉండాలనుకుంటాడు. భగవద్గీత పెడితే ఆడ కథ నచ్చేస్తుంది, నేను అలా అలా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటాడు. అలా మనం ఏ కథ చెప్తామో మనిషి వాడిని వాడు ఊహించుకుంటాడు కొద్దిసేపు. అరే అవుగా నేను కూడా ఇట్లా అనుకుంటాడు. Hi, beautiful people. This is Filmian. I'm a filmmaker and తెలంగాణ ట్రాటర్ సిరీస్ ఎపిసోడ్ 3కి మనం వచ్చేసాం. సో నేను ఒక ఫిలిం ప్రొడ్యూస్ చేశాను. సో దాని టైటిల్ రివీల్ చేసే ఏదైతే కార్యక్రమం ఉంటుందో సో దాని గురించి అనమాట తెలంగాణ ట్రాటర్ సిరీస్ స్టార్ట్ చేసింది. అంటే లాస్ట్ ఎపిసోడ్ వరకు అయితే మీరు చూస్తుంటారు ఎంత క్రేజీగా జరిగింది. విచిత్రమైన స్టఫ్ అంతా చేస్తున్నాము, పీపుల్ని కలుస్తున్నాము. దెర్ ఈస్ లాట్ హ్యాపెనింగ్. మేము ఇప్పటివరకు ఇట్లాంటిది ఎప్పుడు చేయలేదు, మాకు కూడా కొత్త. ఈ ఎపిసోడ్లో వెళ్తూ కుంతల వైపు వెళ్తుంటాం మనం, నాకు తెలిసి. అండ్ దెన్ టువర్డ్స్ గోదావరి కానీ అనే ఒక ఐడియా ఉంది వెళ్దామని. సో ఈ ప్రాసెస్లో మేము ఎవరిని కలుస్తాం, వాళ్ళకి మా సినిమా చూపిస్తే మళ్ళీ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, అంటే ప్రతిరోజు ఇలా వెళ్తూ పీపుల్కి చూపించాలంటే ఏదో తెలియని చిన్న భయంతో కూడిన, క్యూరియాసిటీతో కూడిన, కొంచెం ఎక్సైట్మెంట్తో కూడిన ఎమోషన్స్ ఏవి వస్తున్నాయి. వన్స్ వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళకి ఏమనిపించిందో చెప్తున్నారు కదా, మంచిగా అనిపించిందని చెప్పారు ఇప్పటివరకు మనం చూపించిన పీపుల్ అయితే. అప్పుడు కొంచెం ఓకే వి డిడ్ సంథింగ్, మనం ఏదో కొంచెం బాగానే చేసామన్నమాట అని అనిపిస్తుంది అనమాట. మళ్ళీ కొత్త డే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈరోజు ఎవరికైనా చూపించాలి. తెలంగాణ ట్రాటర్ సిరీస్ ఎపిసోడ్ 3లో మనం వెళ్ళే దారిలో ఎవరిని కలుస్తాం, ఎవరికి సినిమా చూపిస్తాం, వాళ్ళు ఏమంటారు, టైటిల్ అనేది రివీల్ చేస్తున్నామా అనేది మీరు చూడాలంటే ఈ వీడియో మొత్తం చూడాలి. సో ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. మనం ఆ రోజు ఎర్లీగా లేచాం, కుంటల వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి మనం. కరెక్ట్. సో ఎర్లీ మార్నింగ్ నాకు తెలిసి ఒక 6:30కి మార్నింగ్ టైంలో మంచిగా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి అలా ఒక వైబ్ ఉంటుంది కదండి, మనం చూస్తుంటాం కదా. వీ వాంట్ టు ఫీల్ దట్ అనమాట. మాకు అది ఆ ఫీలింగ్ వస్తే బాగుంటుంది, ఆ విజువల్ వస్తే బాగుంటుంది, ఆ గోల్డెన్ ఆ లైట్ అది ఇది అని మేము అనుకున్నాము. అలా మార్నింగ్ మనం 6:30కి లేచాం ఆల్మోస్ట్ అందరం. లేచి చూస్తే చుట్టూ మంచి ఫాగ్ బట్టి అప్పుడే సన్ రైజ్ అట్లా అవుతుంది, ఆ గోల్డెన్ లైట్ వచ్చేసింది మనం ఆ టైంకి అక్కడ. ఇంకా అదే నిర్మల్ ఘాట్ దగ్గర ఎక్కడైతే క్యాంపింగ్ ఉన్నామో నైట్, సో అక్కడే ఉన్నాం అనమాట. సో మార్నింగ్ లేచి వీఆర్ సీయింగ్ దిస్ విజువల్స్. అసలు ఆ ఊరు కూడా మస్తు, చాలా చిన్న విలేజ్, చాలా క్వైట్ ఉంది అసలు. ట్రూ విలేజ్లో అసలు బ్యూటిఫుల్. అంటే అక్కడ యానిమల్స్ కానీ పొద్దున్నే ఇలాగా స్కూల్ బస్సులు వాళ్ళు వీళ్ళు తిరుగుతూ, మనకి సిటీలో మార్నింగ్ లెగవగానే ఏమనిపిస్తుంది, మనకి సౌండ్స్ వినిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాఫిక్ సౌండ్స్తో లేస్తాం, లేదంటే చాలా హరీబరీగా లేస్తాం. కానీ అక్కడ వాళ్ళు నాకు బాగా గుర్తు, మార్నింగ్ లేచి ఎవరో పాలకు వెళ్తున్నారు క్యాన్ తీసుకుని, అండ్ ఎవరి పనులు వాళ్ళు చాలా క్వైట్గా జరుగుతూ ఉంటాయి, చాలా ప్రశాంత, ఎవరికి ఒక హడావిడి లేదు, పొద్దున్న లేచానా ఇది లేదు మనకుండి కానీ. బట్ వాళ్ళకి మాత్రం అసలు దట్ ఈస్, అంటే వాళ్ళ లైఫ్ అక్కడే ఉంది, మన లైఫ్ ఎక్కడో ఉంటుంది కాబట్టి మనం ఉరుక్కుంటూ వెళ్తూ ఉంటాము. బట్ వాళ్ళ లైఫ్ అక్కడే ఉంది కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది. మనం ఆల్మోస్ట్ ఒక 8కి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 8:30 కల్లా రీచ్ అయిపోయాం కుంతల వాటర్ ఫాల్స్. అంటే ఆ గేట్ ఉంటుంది కదా అక్కడ వాటర్ ఫాల్స్కి లోపలికి వెళ్ళే గేట్. సో కుంతల ఏదైతే ప్లేస్ ఉంటుందో ఊరు కనిపించింది ఫస్ట్, చాలా బాగుంది ఊరు వైపు కూడా, కుంతల అనే విలేజ్ వైపు. దెన్ కొంచెం ఫ్రంట్కి వెళ్తే రోడ్డు పట్టుకొని అక్కడ మనకి కుంతల ఏదైతే వాటర్ ఫాల్స్కి ఎంట్రీ ఉంటుందో, ద మెయిన్ టికెట్ తీసుకునే ప్లేస్, అక్కడికి రీచ్ అయ్యాం. ఇక్కడ గేట్ వేసేసి ఉంది.
అడిగితేనేమో ఇంకా 9:30కి ఓపెన్ చేస్తారని చెప్పాడు. అర్రే టైం చూస్తే 8:30 అయింది. ఇంకా గంట వెయిట్ చేయాలి మనం. అవును, మనం వెళ్ళాల్సిన దూరమో చాలా ఉన్నాయి. చాలా ఉంది. ఇది కంప్లీట్ చేసుకుందాం అంటేనేమో గేట్ వేస్తాడు. అసలు యాక్చువల్గా మనం ఇంకా సన్ రైజ్ అక్కడ చూద్దామని అనుకున్నాం మార్నింగ్ లేచి వచ్చి. అక్కడ లేట్ అయింది, ఇక్కడ ఇంకొక 1 hour క్లోజ్డ్ అనమాట. క్లోజ్డ్, మనకి ఎంట్రీ లేదు 1 hour. మేము వేసుకున్న విజువల్ వేరు అక్కడ దొరుకుతుందని. అండ్ వెళ్ళి కొంచెం ఎర్లీగా రిటర్న్ అయిపోదాము. చాలా పీపుల్ చూపించాలి కదా సినిమా, టైటిల్ బయట పెట్టాలి కదా అని మన వాళ్ళకి ఉంది. ఏం చేద్దాం అన్నప్పుడు వెనకాల మనకి విలేజ్ ఉంది, కుంతలా విలేజ్. సో వీ వెంట్ ఇన్ టు ద కుంతలా విలేజ్ అండ్ వీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. అక్కడే ఆ విలేజ్ని చూస్తూ, అక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ ఒకటి ఉంది కుంతలా దగ్గరలో. సో ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా వెళ్ళాం మనం. మేబీ ఆ వాటర్ ఫాల్సే అట్లా వస్తున్నాయి అనుకుంటా. ఐ థింక్ ఫస్ట్ ఈ బ్రిడ్జ్ అయితే చూసాము, అక్కడ నుంచి వెళ్ళి కుంతలా దగ్గర దిగుతుంది అనుకుంటున్నా. ఓకే. చిన్న చెక్ డ్యామ్ ఉంటుంది కదా, చెక్ డ్యామ్ టైప్ లో ఉంది ఎగ్జాక్ట్లీ చెక్ డ్యామ్. బ్రిడ్జ్ దగ్గర ఆగినప్పుడు మనం ఫ్రెష్ అప్ అవుతున్నాం బేసికలీ. వీఆర్ హ్యావింగ్ అవర్ బ్రేక్ఫాస్ట్ అదంతా స్టఫ్. దెన్ దిస్ గాయకి ఏమో ఆయన వచ్చిండు, ఆ ఊరు సైడ్ అనుకుంటా తను. అదే ఇక్కడ మాది గోండు జాతి అని చెప్పాడు. ఫస్ట్ టైం నేను ఇప్పుడు గోండు అంటే మనకి ఫస్ట్ RRRలో NTR గుర్తొస్తుంది. గోండు బెబ్బులి అడవుల్లో ఉంటూ వాళ్ళు ఎంత టేక్ కేర్ చేస్తారు ఫారెస్ట్ని, కానీ వాళ్ళ తల్లిలా చూస్తారు. సో పాతకాలంలో వాళ్ళ నుంచి కూడా చాలా వారియర్స్ వచ్చారు. సో గోండు అంటారు, మళ్ళీ పులిని కూడా గోండు బెబ్బులి ఇట్లా అంటుంటారు కదా. సో ఆ గోండు అనేది ఒక పవర్ఫుల్, ఇప్పుడు సలార్లో ఉంటుంది కదా సౌర్యాంగులు అని ఒక ట్రైబ్. అలా రియలిస్టిక్ వరల్డ్ లో గోండు అనేది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇదనమాట. ఈ అడవి తల్లి బిడ్డలు. సో అందులోంచే కొమరం భీముడు ఆయన వచ్చారు, కొమరం భీమ్ అనే సార్. సో ఈజ్ అ ఫైటర్, ఆయన ఇన్స్పైర్ చేసుకుని తీసిన క్యారెక్టరే మనకి చాలా పవర్ఫుల్ కనిపించింది RRRలో. సో యాక్చువల్ పర్సన్ ఇంకెంత పవర్ఫుల్ అనేది వీ క్యాన్ ఇమాజిన్. సో ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు కుంతల దగ్గర గోండ్ పర్సన్ ఒక ఆయన మనల్ని కలిసారనమాట. ఐ థింక్ హిస్ నేమ్ ఇస్ వీరస్వామి అది చెప్పారు. సో ఐ థింక్ వీరస్వామి. సో హాయ్ అండి, మీరు వీడియో చూస్తున్నట్టయితే ఐ థింక్ మనము ఈ కీరాలు కూడా ఏవో షేర్ చేసుకున్నట్టున్నాము, కీరా అండ్ క్యారెట్. సో అవి మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. మనం కొంచెం సేపు బయట ఉన్నాము, 1 hour దాటేసింది, మనం తొందరగా కుంతలాకి వెళ్దామని ఫిక్స్ అయ్యాం కదా. వెళ్ళి కార్ తీసిన వెంటనే మనకి ఆల్రెడీ పొద్దున్న లేట్ అయింది. కుంతలాకి ఎంట్రీ పొద్దున్న ఇచ్చేస్తే వాడు ఇంకో 1 hour తర్వాత రమ్మన్నాడు. సరే అని అటు వెళ్ళి ఊరు చూసి వద్దామనే లోపల కార్ ఇట్లా తిప్పిన గల్లీ అంతా ఒక 100 ఆవులండి. అసలు అలాంటి విజువల్ నేను రోడ్డు మీద ఎప్పుడు చూడలేదు. టూ మెనీ కౌస్, అసలు బ్యూటిఫుల్ కౌస్, చిన్న కావ్స్ ఉంటాయి కదా పిల్లలు, అవి ఇవి. ఆ విజువల్ అసలు చాలా బాగుండే. అవి అలా రోడ్డు మీద అవి వెళ్తూ మన కారేమో వెనకాల, అవేమో జరగవు సైడ్లోనే, అంటే చాలా సెంటర్లోనే ఉన్నాయి ఎక్కువసేపు. మనం వాటి వెనకాల మెల్లమెల్లగా అలాగా స్లోగా వాటిని అవి క్రాస్ అయ్యి వేరే పాత్ తీసుకున్నాయి. ఆ తర్వాత బిట్టు కార్కు కుంతల. మళ్ళీ గుర్తుందా, మనం కుంతల దగ్గర ఆగిన వెంటనే నేను ఇట్లా కార్ తీసిన కదా, డోర్ తీసిన కదా, తీయంగానే కోతి, అది డేంజర్ కోతి. నేను అప్పటి వరకు సర్లే అమాయకుడిలా ఉన్నాడు అనుకున్నాను ఆ కోతి బిడ్డని చూసి. అది అట్లా అలా తిరుక్కుంటూ వచ్చి జస్ట్ ఇట్లా తీయంగానే అది లోపలికి వెళ్ళిపోయింది. కార్ అది వెళ్ళినట్టు కూడా నీకు తెలియలే. నేను ఇంకా సైడ్ ఎవరు కాన్ఫిడెంట్ గా ఏమనుకుంటాం, కార్ పక్క నుంచి అట్టు పోయినేమో అనుకుంటాం. ఎందుకంటే అప్పుడే కార్ వచ్చింది, దానికి మనం ఎవరో తెలియము, ఎవరైనా ఉండొచ్చు మనం. సో మీరు ఇంకా లోపల ఉన్నారు, నేను జస్ట్ ఇలా దిగి కార్ డోర్ ఓపెన్ చేసా, లోపలికి వెళ్ళిపోయింది అది. సో వెళ్ళిపోయి దానికి కావాల్సినది తీసుకుంటుంది. నేను రియలైజ్ ఇలా చూసే లోపల అరుస్తుంది నా మీద, ఉండు ఒక నిమిషం అన్నట్టుగా.
అది ఒక చిప్స్ ప్యాకెట్ ఏదో ఉంది, దాన్ని తీసుకుని బయటకెళ్ళిపోయింది. అవును. టక్మని. ఒక రంగా చెప్పాలంటే దానికి చిప్స్ ప్యాకెట్ దొరికింది, ఆ, లేదంటే మన కెమెరా ఎక్విప్మెంట్ ప్రతిదీ అన్ని అందులోనే ఉన్నాయి. ఈ కోతి గురించి హనుమాన్ నెక్స్ట్ చెప్పాలి సార్, హనుమాన్ కలిసినప్పుడు ఏం మీ కోతి ఇట్లా చేసిందండి, ఏంటండి సార్ ఇట్లా అని చెప్పేసి వాళ్ళని కొంచెం కంట్రోల్ ఉండమని చెప్పాలి కోతులు. చెప్తాం సార్ చెప్తాం. అలా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ థింక్ వీఆర్ ద ఫస్ట్ పర్సన్స్ అనుకుంటా అక్కడ, అంటే ఆ డేలో మనకు ముందు ఇంకెవ్వరు రాలేదు. సో ఫైనల్లీ కుంతలా ఫాల్స్ దగ్గరికి ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. రీచ్ అయ్యేప్పటికి కింద స్టెప్స్ ఉన్నాయి, మొత్తం దిక్కుంటా అసలు దిగేటప్పుడే భయం వేయడం స్టార్ట్ అయింది, మళ్ళీ అలా ఎక్కుతామని చెప్పి. సో అన్ని స్టెప్స్ ఉన్నాయి, ఓకే ఫైన్ అని దిగుతూ వెళ్తున్నప్పుడు స్లోగా మనకి ఆ సౌండ్ వినిపిస్తుంది. ఏమో అది చాలా పెద్ద ఉంటుందేమో ఫాల్స్ అది ఇది అని నేను ఊహించుకుంటున్నా మైండ్లో. ఎక్సైట్మెంట్తో వెళ్తున్నాము, ఇట్లా స్టెప్స్ దిగుతున్నాము, అటు తిరుగుతున్నాము. అక్కడ ఇంకెవ్వరు లేరు, మనమే ఫస్ట్ అనమాట. అదొక ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్, అరే వీ డిడ్ ఇట్ అన్నట్టు ఫైనల్లీ. సో ఎప్పటి నుంచి ఇంత పొద్దు నుంచి వెయిట్ చేసాం కదా, చేసి అలా దిగుతూ ఫైనల్లీ వీ సా దట్ విజువల్. కుంతల వాటర్ ఫాల్స్ అంటే ఓకే ఎప్పుడు యూట్యూబ్లో వాటిలో ఇట్లా చూడడం తప్ప రియల్గా చూడడం, అది కూడా నాకు తెలంగాణలో ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ వాటర్ ఫాల్ నేను చూసింది లైవ్లో. సో యాక్చువల్గా నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసాను కదా, అక్కడ ఇంకా హెవీగా అంటే ఫాల్స్ ఇంకా హెవీగా ఉండే అనమాట, మొత్తం చాలా ఎక్కువ వస్తుంది. మేబీ అది రైనీ సీజన్లో అట్లా వెళ్ళుంటారు చాలా మంది. సూపర్ అసలు ఆ ఫాల్స్ కొన్ని విజువల్స్ చాలా హెవీ ఉన్నాయి అనమాట. నేను అది ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళి కింద దిగితే అదేమో చాలా చిన్నగా పడుతుంది. సో ఏంటిది ఓకే వచ్చినాం కదా, సరే అక్కడికి వెళ్ళి సరదాగా ఒకసారి దండం పెట్టుకొని ఆ వాటర్కి కొంచెం ఇట్లా టచ్ చేసి పిలిచి అని చెప్పేసి ఇంక దగ్గరికి వెళ్తే వాటర్ను పట్టుకొని కాగానే చిల్లు వాటర్ అది. అసలు ఎంత కూల్ అంటే నేను లేహ్ తిరిగిన మనాలిలో కుళ్ళు దగ్గర పారే వాటర్ని టచ్ చేసిన కదా, ఇట్లా ముట్టుకోగానే ఎర్రగా అయిపోతుంది. అసలు ఆల్మోస్ట్ ఆ లెవెల్లో కుంతల వాటర్ ఇంత చల్లగా ఉంది, అసలు టూ కోల్డ్ ఉంది అసలు. నాకు తెలిసి నిన్న మంచు పడి ఉంటుంది నైట్ అంతా, ఆ వాటర్స్ ఫారెస్ట్లో కూల్గా ఉంటుంది మొత్తం, ఆ సాయిల్ ఆ వాటర్ అంతా వస్తున్నట్టుంది. ఎంత చల్లగా ఉందంటే అసలు మన వాళ్ళు కూడా షేక్ అయిపోయారు. ఇక్కడ వాటర్ని టచ్ చేయగానే అసలు చాలా చల్లగా అనిపించింది, ఫ్రిడ్జ్లో వాటర్ వస్తున్నట్టు అనిపించింది. ఎగ్జాక్ట్లీ, అసలు టూ కోల్డ్ అసలు. ఇట్లా చేపలు కూడా ఉండవు ఆ చలిలో. అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, పైన చూస్తేనేమో ఎండ ఘోరంగా ఉంది. ట్రూ, అసలు ఆ కాంబినేషనే క్రేజీ అసలు. మనకి అప్పటికే లేట్ అయిపోయింది కదా, మేము అప్పుడు అనుకున్నా అరే ఇంత కూల్డ్ ఉన్నాయి వాటర్ అంతా, ఇంత తక్కువ వాటర్ పడితే ఇట్లా ఉంది. నిజంగా నేను చూసిన అటువంటి విజువల్స్లో పడ్డట్టు అంత వాటర్ పడి ఉండి అంత చల్ల వాటర్ అయి ఉంటే కనుక అది మనం ఖచ్చితంగా దగ్గర కూడా వెళ్ళేటోళ్ళం కదా, అప్పుడు చాలా డేంజరస్ ఉంటుండే. అప్పటికే చాలా స్లిప్పరీ ఉంది కొన్ని చోట్ల కదా. సో అప్పుడు అసలు ఆ ఫీలింగ్ వేరే ఉంది. అసలు మన తెలంగాణలో మన కుంతల ఫాల్స్ అది ఇచ్చిన సర్ప్రైజు, ఆ కోల్డ్ వాటరు అంత ఎండలో అది ఇచ్చిన అంటే సూపర్ అసలు. అంటే ఆ ఫీలింగ్ చాలా క్రేజీగా ఉందన్నమాట. జస్ట్ నీళ్ళలోకి వెళ్తే ఫుల్ చలి, బయటకు చేయి పెడితేనేమో ఎండ కాలిపోతుంది, మళ్ళీ నీళ్ళలో ఫుల్ చలి. ప్లస్ ఇంకొకటి మనం అక్కడి నుంచి కొంచెం తడిచి బయటికి రాగానే మొత్తం డ్రై ఆరిపోతుంది. అప్పుడు మనం వెళ్ళిన కొద్దిసేపటికి పీపుల్ రావడం మొదలెట్టారు. సో క్రేజీ, అక్కడ బల్ ఎంజాయ్ చేస్తున్నారు పీపుల్. లైక్ పీపుల్ వస్తున్నారు, ఫ్రెండ్స్ వస్తున్నారు, ఫ్యామిలీస్ వచ్చాయి, తర్వాత చిన్నపిల్లలు వచ్చారు. ఆ చిన్నపిల్లలు ఎక్కడ పడిపోతారా అని మనకి భయం. క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు, చాలా చిల్ అయ్యాం, సూపర్ అనిపించింది అసలు. అట్లా మళ్ళీ ఇప్పుడు అయితే ఏదో తెలియదు మన తెలంగాణలో మళ్ళీ ఎట్లా అట్లాంటి ఫాల్స్కి మళ్ళీ మనం ఎప్పుడు వెళ్తాము ఏంటి అని. సో ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే లక్కీ పీపుల్, కుంతల దగ్గర. సో గ్రేట్ విజువల్. సో ఈసారి హెవీగా ఉన్నప్పుడు ఒకసారి వెళ్దాం మొత్తం. ఇంకా అంటే అప్పటికి మనకి టైం 3 అయిపోయింది. 3 o'clockకి ఐ థింక్ లంచ్ అప్పుడు చేద్దామని ఫిక్స్ అయ్యాము. బయటకు వెళ్ళగానే ఫస్ట్ ఏది ఉంటే తినేద్దాం మామ అని చెప్పేసి జస్ట్ కుంతల నుంచి బయటకు వచ్చినప్పుడు లెఫ్ట్లో కొన్ని షాప్స్ ఉంటాయి మనకి. మధ్యలో పెట్టినా భాయ్ క్యా హై హిందీలో చెప్పరా. పీచే పీచే
చిన్న దాబా కైండ్ ఆఫ్ ఉంటాయి అనమాట. సో అక్కడికి వెళ్ళి వి ఆర్డర్డ్ సమ్ ఫుడ్ అంతా వచ్చేసి మా రెగ్యులర్ ఫుడ్ ఏదైతే ఉంటో ఆర్డర్ చేసేసాం. మళ్ళీ ఆ ఎల్లిపాయ కారం అనేది మళ్ళీ ట్రావెల్ అయింది. మళ్ళీ అడిగినాం వాళ్ళని, మళ్ళీ ఇచ్చిర్రు. సో ఇక్కడ కూడా 8/10 ఆ రేంజ్కి ఇట్ ఈస్ హిట్టింగ్, చాలా బాగుంది. అవును, అంటే అంకాపూర్లో తిన్నది ఒక లెవెల్ టేస్ట్ అయితే ఇది ఇంకొక లెవెల్ ఉంది. ఈ టెక్స్చర్ కూడా డిఫరెంట్గా ఉంది అసలు. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, కుంతల వాటర్ ఫాల్స్ వెళ్తే మళ్ళీ అక్కడ నుంచి కూడా బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఫుడ్ ఉంటుంది, చాలా అక్కడ కూడా ఎల్లిపాయ కారం అడగండి, మీకు డిఫరెంట్ హిట్ అవుతుంది. యా ఇప్పుడే మనకి ఆల్మోస్ట్ లంచ్ అయ్యి 3:30-4 అయిపోతుంది. అప్పుడు 3కి మనం లంచ్ దగ్గర ఆగాం. సో అసలు ఎక్కడికి వెళ్దాం ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు ఆదర్శ్ ఏమో ఇట్లా మా ఊరు వెళ్దామన్నా గోదావరి కని సైడ్, మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ మనకి తిరగొచ్చు, అక్కడ మనం మూవీని చూపించవచ్చు అని చెప్పాడు. కుంతల చాలా బాగుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఎప్పుడు చూడలేదు ఇది, అండ్ ఇది ఎప్పుడు గుర్తుండిపోద్ది. అయితే ఇక్కడ నుంచి మాకు ఒక టార్గెట్ ఉంది కదా, మేము ఒక సినిమా తీసాం, దాని టైటిల్ బయట పెట్టాలంటే ఫస్ట్ పీపుల్కి చూపించాలి సినిమా, వాళ్ళకి నచ్చితేనే టైటిల్ బయట పెట్టాలి, రైట్? అదే కదా మన పాయింట్. ల్యాప్టాప్స్ అన్ని ఛార్జ్ పెట్టేసుకుని జై గోదావరి కని స్టార్ట్ అయ్యాం. చలో గోదావరి కని కావాలి నుంచి కదా పోయి, కావాలి ఫారెస్ట్ ఏరియా సైడ్ నుంచి వెళ్ళేదంతా కూడా ఘాట్ రోడ్ లో వెళ్ళాం. చాలా బాగుంది. ఈవినింగ్ లైట్ అసలు మంచి గోల్డెన్ అవర్ లో అలా కొట్టుకుంటూ పోయినాము. కావాలి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వెళ్ళినట్టున్నాం. అలా మనము స్టార్ట్ అయ్యి టువర్డ్స్ గోదావరి కని రీచ్ అయిపోయాం. గోదావరి కనిలో ఎప్పుడు ఈ రోల్లో ఎంటర్ కాలే. అండ్ మా ఆదర్శి గోదావరి కని, ద డైరెక్టర్ ఆఫ్ ఏదైతే సినిమా మేము తీసామో టైటిల్ తర్వాత వస్తుంది, సో వాళ్ళది అటు సైడ్. అక్కడ ఆదర్శ్ ఫ్రెండ్ ప్రణయ్ అని చెప్పి కలిసాడు, మన మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి. సో ప్రణయ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఐ థింక్ దే ఆర్ సో బ్యూటిఫుల్, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టే ఆవిడ ఉన్నారనమాట, కొత్త వాళ్ళలో చూడలేదు మమ్మల్ని. మీరు పెట్టిన ఫుడ్ కానీ అవి కానీ చాలా థ్యాంక్స్. అప్పుడు ప్రణయ్ వాళ్ళ డాడీ మనం ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మన ప్రాజెక్ట్స్ గురించి ఇవన్నీ చెప్తుంటే వాళ్ళ డాడీ బాగా ఎగ్జైట్ అయ్యారు. ఆయనకి మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి ఎగ్జైట్ అయ్యారు. సో మనం ఆ రోజుల్లో ఎవరికి చూపించలేదు, వై నాట్ అంటే వాళ్ళకి చూపించవచ్చు కదా అని, ఎవరికి ఎందుకు, యా మాకు ఇట్లా ఏమంటారు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళ ప్రణయ్ వాళ్ళ ఫాదర్కే చూపిద్దామని చెప్పి అనుకున్నాం. స్టార్ట్ చేసి పెట్టి చూపించాం. ఏంటిదంటే బఫెల్లో ఇప్పుడు తింటది కదా, తిన్న తర్వాత మళ్ళీ గుర్తు తెచ్చుకొని అది మళ్ళీ నవ్వుతుంది, నవ్వులి మళ్ళీ మింగుతుంది. మనోడు కూడా అట్లే అన్నట్టు, ఇక మనం మళ్ళీ గుర్తు చేసుకుంటాడు ఇట్లా అన్ని గుర్తు తెచ్చుకుంటాడు, అయిపోయినాయి గుర్తు తెచ్చుకుంటాడు అన్నట్టు బఫెల్లో. ఇప్పుడు మీరు సినిమా చూసారండి, మీకు ఏమనిపించిందో ఒకసారి చెప్పండి. ఇందులో నాకు ఏమనిపించింది అని అంటే, ఈ మేకలు గోర్లు వాస్తారు కదంటే ఇప్పుడున్న జనరేషన్ వాటిని పట్టించుకోరు. ఆయన తాగిన తర్వాత ఒక్కొక్కరికి అమ్మాయి గుర్తుకొస్తుంది, ఏమైంది తాత గుర్తుకొచ్చాడు, ఇన్ని గేదెలు ఉండే తాత ఇన్ని ఉండే అని చెప్పి మాట్లాడుకుంటున్నాడు. సినిమా ఫ్రెండ్ తగ్గట్టు ఉంటుంది, ప్రకృతికి సంబంధించి ఉంటుంది, అన్ని వర్గాలకు సంబంధించింది. ముఖ్యంగా నాకు నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే మేకల గోర్ల కంటే నచ్చేసి చిన్న స్టెప్, మీరు మంచి ఆలోచన దాంతో చేశారు కాబట్టి లవ్ స్టోరీ కాకుండా యూత్ కనెక్ట్ కావాలని చెప్పి యూత్ ఎట్లా చెడిపోతుంది ఎట్లా పోవాలని చెప్పి. మళ్ళీ ఒకటి ఏంటంటే నాకు తెలిసి జాతిరత్నాలు ఈక్వల్ మూవీ. సూపర్, థ్యాంక్స్. ఆ లెవెల్ అంటే జై నాగశ్విన్. యాక్చువల్ ఇన్స్పిరేషన్ అవి కూడా ఉన్నాయి, జాతిరత్నాలు అవ్వాలి లేకపోతే మెయిన్ ఫేమస్లు అవ్వాలి, కొన్ని ఉన్నాయి ఇట్లా అర్థి సబ్జెక్టులు పని అట్లా. పోరాలు కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు యూత్ కూడా ఉంటారు కదా, ఇట్లా ఇటువంటి జరుగుతాను దోశ అని చెప్పిన దోశ గంజాయి మత్తులా నువ్వు కేజీఎఫ్ డ్రగ్స్ అలవాటు అటువంటి ఒకవేళ చూసిండు అనుకో సైలెన్స్ అయిపోతాడు, మార్చుకోవాలి అనే ఆలోచన వెళ్ళిపోతుంది. వాడికి వాడికి సిగరెట్ కొనిచ్చి ఇంకో రోజు కొనియకపోతే మనం కొట్టాలని అంత కోపం అవుతుంది. మొన్న రీసెంట్లీ ఇక్కడ దగ్గర చూసిన మనకు 90 మంది పోసిండట, మళ్ళీ ఒక 90 కావాలని వాడిని కొట్టిండు, ఇటుక పిల్లబట్టి ఇటు కొట్టిండు 90కే. సీన్స్ చూస్తున్నప్పుడు నేను వాళ్ళనే చూసాను ఎస్పెషల్లీ, అసలు వీళ్ళ రియాక్షన్లు ఏంటి, ఎట్లా అసలు ఎంజాయ్ చేస్తున్నారా, వీళ్ళకి అర్థమవుతుందా అని చెప్పని చూసాను. లా అండ్ ఆర్డర్ అనేది డిపార్ట్మెంట్ ఒకటే కాపాడడం కాదు, ఇటువంటి మూవీసే కాపాడు. ఒక ఆలోచన ఏమనుకుంటారంటే మూవీస్ తో చెడిపోతాను వ్యవస్థ, యూత్ చెడిపోతాను అని అంటారు, కానీ లా అండ్ ఆర్డర్ ఒకటే కాదు మనకు కావాల్సింది. ఇటువంటి మూవీస్ ద్వారా అలా కాన్సెప్ట్ చూడాలి, ఫస్ట్ సబ్జెక్ట్ చూడాలి, చూస్తే
క్యాండిడేట్ ఆటోమేటిక్గా మారిపోతాడు. వాడు కూర్చుని వాడికి ఏదో క్లాస్ ఇచ్చి వాడు కొట్టి చేస్తే వాడు మారాడు కదా. ఎందుకంటే మనందరికీ కథలు అంటే ఇష్టం అండి. మనకి చిన్నప్పుడు మన చేతిలో బైబిల్ పెడితే ఆడ కథ నచ్చేస్తుంది, నేను అలా ఉండాలనుకుంటాడు. భగవద్గీత పెడితే ఆడ కథ నచ్చేస్తుంది, నేను అలా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటాడు. అలా మనం ఏ కథ చెప్తామో మనిషి వాడిని వాడు ఊహించుకుంటాడు కొద్దిసేపు, అరే అవుగా నేను కూడా ఇట్లా అనుకుంటాడు. అండ్ కిట్టు వచ్చేసి మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్. ఈజ్ అ క్రేజీ ఫ్యాన్ ఆఫ్ ఇక డై హార్డ్ ఫ్యాన్, ఇట్స్ లైక్ డెడ్లీ ఫ్యాన్ మనోడు. గోదావరి కనిలో మహేష్ బాబు ఫ్యాన్ అంటే ఫస్ట్ మన కిట్టుబాయ్ గుర్తొస్తాడు, అంత ఫ్యాన్ ఉంటాడు అనమాట మనోడు. గోదావరి కానీ మహేష్ బాబు డైహార్డ్ ఫ్యాన్ అనమాట ఇక్కడ నుంచి. అండ్ దిస్ ఈజ్ మన ప్రణయ్ గారు. మందమాలో కూడా యాక్చువల్లీ నాకు మందమాలో కూడా చాలా ఇట్లాంటివి జరిగినాయి. ఇట్లా ఫ్రెండ్స్ అనేది అయితే ఇట్లాంటి స్టోరీలు మాకు ఇంతవరకు రాలేదు. బయటికి కూడా వచ్చినాయి జరిగినాయి అట్లా. అయితే ఇట్లాంటి స్టోరీ సినిమాలు అనేది ఇట్లాంటితో మాత్రం వీళ్ళు ఖచ్చితంగా మారే అవకాశం ఉంది. పేరెంట్స్ సపరేట్ ఉంటున్నారు, వాళ్ళ సపరేట్ ఉంటున్నారు. కొందరు మన తాతల్ని వాళ్ళని ఇట్లా మనకి వస్తున్నాయి కదా. నాకైతే దుర్గ క్యారెక్టర్, బాలి క్యారెక్టర్ సూపర్ అనిపించింది. అది నీ అభ్యర్థింది కోడి రోజు పెట్టిండు పక్క స్కూల్ మనం తినడం తక్కువ. కాకపోతే ఇది ఎంతవరకు పోతుందో ఎంజాయ్ చేద్దామని చెప్పి మీరు కల ఇది ఒక కొత్త అనిపించింది. లైఫ్ అట్లా ఉండాలండి, అడ్వెంచర్ చేయాలి, రాంగ్ చేయకూడదు. ఎండ్ ఆఫ్ ద డే అట్లా. సూపర్ సూపర్. గోరకాయ మహేష్ బాబు ఫ్యాన్స్ అయినా కాదు, ఎవరు ఫ్యాన్స్ అయినా కూడా చూడు అంతే. ఎట్లా అంటే మహేష్ బాబు ఫ్యాన్ అనేటోడు వీళ్ళు ఉన్నాడు, మహేష్ బాబు ఫ్యాన్ ఉన్నాడు, మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు చూడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ తీసిండు, నాని ఫ్యాన్ డైరెక్ట్ చేసిండు, గ్యాంగ్స్టార్ మొదలు పెట్టిండు, వీళ్ళందరూ వాళ్ళ పాత్ర వహించారు. ఎంతైనా కింగే కదా. అందుకే ఇప్పుడు సెకండ్ హాఫ్ అనగా చూడాలనిపిస్తుంది. దోస్తుల కంటెంట్ అంటే బోర్ కొట్టేది అంతే. పన్ను కూడా ఉంది, బాగుంది. నీకైతే మంచి ఫీచర్ నిజం భయ్, క్యారెక్టర్ షేడ్ మనోడు బయట ఉండడానికి అందులో అసలు ఒక వేరే మనిషి అనుకుంటారు. ముగ్గురు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ప్రణయ్ వాళ్ళ ఫాదర్, ప్రణయ్ అండ్ కిట్టు కూడా కనెక్ట్ అయిపోయింది ఒక సీన్స్ కల్లా. యా, చాలా కనెక్ట్ అయిపోయారు. ఈవెన్ ద టైటిల్ కూడా వాళ్ళకి బాగా నచ్చింది. ఈచ్ సీన్ కి ఒక రకంగా కనెక్ట్ అయ్యి వాళ్ళ బ్యాక్ స్టోరీస్ చెప్తారు. అరే ఈరోజు యూత్ కి ఇది చాలా కనెక్ట్ అవుతుందని సార్ అయితే చాలా చెప్పారు. సో మీరు చూస్తుండొచ్చు. బాయ్స్కి యూత్కి చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. అండ్ పెద్దవాళ్ళకి దే విల్ అండర్స్టాండ్ ఇట్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ ఎట్ ద కోర్ అనేది. వాళ్ళ లైఫ్లో రిలేట్ అయిన థింగ్స్ని చెప్తున్నారు మన సినిమాలో. ఆ సీన్స్తో అదే అలా చేసామని వాళ్ళ మెమరీస్ మళ్ళీ బ్యాక్ తెచ్చుకుంటున్నారు. సో నాకు అది బాగా అనిపించింది. ప్రణయ్ వాళ్ళ ఫాదర్ కూడా అలానే ఎంజాయ్ చేశారు. దట్ నైట్ అసలు పొద్దున్న కుంతల వాటర్ ఫాల్స్ హిట్ మీ డిఫరెంట్ మ్యాన్. అంటే ఏదో లార్డ్ శివ గారి పైన గంగా ఉంటుంది కదా, ఆవిడే ఇట్లా దూకినట్టు ఉంది హెడ్ పైన. లైక్ షీఈ్ లైక్ షవరింగ్ హర్ బ్లెస్సింగ్స్ అన్నట్టు, అంత చల్లగా. అంటే అండ్ ఇప్పుడు వీళ్ళు మన ప్రణయ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ డాడ్ అండ్ కిట్టు, ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు సినిమాని చూసి మనది వాళ్ళు మాట్లాడుతుంటే కుంతల వాటర్ ఫాల్స్లో ఎంత చల్లగా ఉందో దానికి డబుల్ ఉండే సీరియస్లీ. అన్న ఫైనల్గా Day 3 అలా గడిచింది. యా, అసలు ఏదో నిజంగా ఏదో మినీ వరల్డ్ టూర్ లాగా. కుంతల వాటర్ ఫాల్స్ ఇట్స్ లైక్ ఇంక ఫ్రిడ్జ్లో పెట్టినట్టు అనిపించింది ఆ వాటర్ దగ్గర ఉన్నంతసేపు. ఎవరో బ్యూటిఫుల్ ఉండే కుంతల కానీ ఆ ప్లేసెస్ కానీ అదంతా. అండ్ ఇప్పుడు నైట్ గోదావరి కానీ అసలు ఇక్కడ పీపుల్ ఆర్ బ్యూటిఫుల్. మళ్ళీ ప్రణయ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్సెస్ కానీ, అంటే అవుట్ ఆఫ్ నో వేర్, అంటే ఆయనకు అవసరం లేదు అంతా చెప్పేదంతా, బట్ హీ రియలీ లైక్ దట్ సబ్జెక్ట్. ఇది ఏదో ఉపయోగపడేదే చేస్తున్నారని అనిపించింది ఆయనకి. సో అన్న మనకి Day 3 కూడా చాలా బాగా గడిచింది. చాలా బాగా గడిచింది అసలు, వెరీ వెరీ మెమరబుల్. సో ఇప్పుడైనా మనం టైటిల్ చెప్పేయచ్చు కదా ఎప్పుడైనా? యా చెప్పేయచ్చు, కానీ చూసావా మనం అసలు ఇంత బ్యూటిఫుల్ జర్నీ చేస్తున్నాం. Day 1, Day 2 4th దగ్గరికి వెళ్ళాం, నిర్మల్ వెళ్ళాం, కుంతల వాటర్ ఫాల్స్,
ఎంతో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ని అందరిని కలుస్తున్నాం మనం. సో ఒక 3 daysలోనే మనం ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్ళి ఇంత మంచి మనుషులను కలుస్తూ ఆ రెస్పాన్సెస్ మనకు వచ్చినాయంటే ఇంకా ముందుకెళ్తే ఇంకొంతమందిని కలిస్తే ఇంకొంచెం బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకు. ఇది సరిపోదు, ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. ఇంకా కొంతమందికి చూపించి వాళ్ళ రెస్పాన్స్ తీసుకొని వాళ్ళకి కనుక నచ్చితే అప్పుడు టైటిల్ వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ ఎటు వెళ్తున్నాం? నెక్స్ట్ ఎపిసోడ్ గాంధారి మైసమ్మ కిల్లా. నెక్స్ట్ ఎపిసోడ్లో గోదావరి కన్లోనే గాంధారి కిల్లా అని ఒకటి ఉంది. సో ఒక సాంగ్ ఉంది కదా, గాంధారి కిల్లకొస్తావా మైసమ్మ, ఇట్లా ఇలా ఇలా ఉంటుంది ఒక సాంగ్. సో లిరిక్స్ రాంగ్ అయితే క్షమించండి. గాంధారి కిల్లా దగ్గరికి మనం వెళ్తున్నాం అనమాట రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో. దట్ ఈస్ ఎపిసోడ్ నెంబర్ 4. ఎపిసోడ్ నెంబర్ 4లో వీఆర్ గోయింగ్ టు గాంధారి కిల్లా అండ్ ఐ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ జర్నీ. సో నెక్స్ట్ ఎపిసోడ్లో టైటిల్ రిలీజ్ చేసేద్దాం. గాంధారి కిల్లాకి వెళ్తున్నాం, కిందకు వస్తున్నాం, పీపుల్కి చూపిస్తున్నాం అండ్ టైటిల్ రివీల్ చేసేస్తున్నాం. ఓకే, సో మీరు కూడా వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను టైటిల్ కోసం. అండ్ మన వాళ్ళ ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చితే మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఇక్కడే ఉంటాం. నెక్స్ట్ ఎపిసోడ్లో పక్కా టైటిల్ రిలీజ్ చేసేద్దాం. సూపర్ అన్న, థ్యాంక్స్. అండ్ మనం Day 4లో గాంధార్ కిల్లాకి వెళ్తున్నాం. అక్కడ పీపుల్ని కలిసి అక్కడ టైటిల్ రివీల్ చేసేస్తున్నాం. నో మోర్ లేట్. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా టైటిల్ వస్తుంది. ఓకే, చలో, సీ యు గైస్, కలుద్దాం.